పేరెంట్ అండి? నా పేరు పార్వతి అండి. పార్వతి. చెప్పండి. పేరెంట్స్ భోజనం తీసుకొస్తే బయట కూర్చోబెట్టి 2 hours. మహిళా చెప్పండి. పేరెంట్స్ కొందరు ఏమంటున్నారంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మాకు. వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడాను భోజనం తీసుకొని వస్తే అక్కడ కూర్చోబెట్టేసి 2 గంటల దాకా లోపలికి రానిలేదంట. ఇప్పుడు మేము బయట తీసుకెళ్ళి అడుగుతుంటే చాలామంది చెప్తున్నారు మీకేమైనా భయం ఉంటే చెప్పకపోతున్నారేమో కానీ మరి బయటపడిన వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు మంచి అని అనిపించుకోవచ్చు, చెడు అని అనిపించుకోవచ్చు. బయట పడకపోవచ్చు కదా. మీతో మంచిగా ఉన్నాడేమో, వాళ్ళతో చెడుగా ఉన్నాడేమో. అలా ఎలా చెప్పగలుగుతారు? మీకు తెలియదేమో, ఒకవేళ భయంతో ఉన్నారేమో. అది మా ఆలోచన. నా పేరు పార్వతి అండి. మాది గిరిజన జాతికి సంబంధించి. ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తూ ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. విజయవాడ సింగ్ నగర్ పైపుల్ రోడ్లో బీఎస్సీ నర్సింగ్తో పాటు జేఎం సంబంధించినటువంటి నవోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఇక్కడ కాలేజీ రన్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ గుర్తింపు కూడా ఉందని చెప్తున్నారు. విద్యార్థులు లైంగిక వేధింపులు పాల్పడుతున్నట్టు విద్యార్థులందరూ ఆరోపిస్తూ ఇలా బయటికి వచ్చేసి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోవడానికి సిద్ధమైన పరిస్థితి. అనేక సంవత్సరాలకి ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు. గతంలో ఒక విద్యార్థితో వీడియో కాల్ చేయాలని లైంగిక వేధింపులు కూడా పాల్పడినట్టు తెలుస్తుంది. విద్యార్థులందరూ కూడా ఆయన వేధింపులు తాళలేక ప్రస్తుతం చదువును అర్ధాంతరంగా ఆపేసి వెళ్ళిపోతున్న పరిస్థితి చూడొచ్చు. దాదాపు 100 నుంచి 150 మంది విద్యార్థుల వరకు ఇక్కడ చదువుతున్నారు. వీళ్ళందరినీ కూడా లైంగికంగా వేధిస్తున్నారని చెప్తున్నారు. ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం పోలీసులు అదుపులో అయితే ఉన్న రవీంద్ర రెడ్డిని అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. అతని భార్య డైరెక్టర్గా ఉన్నారు. ఆమె కూడా పైన పోలీసులు అదుపులో ఉన్నారు. ఆమెను పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. అసలు విద్యార్థులతో మాట్లాడతాం, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ సింగ్ నగర్లోని పైపుల్ రోడ్డు ప్రాంతంలో ఈ కాలేజీలు చదువుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ గుర్తింపు కూడా ఉందని చెప్తున్నారు. విద్యార్థులతో మాట్లాడదాం, కొంతమంది మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఇక్కడ కొంతమంది మాట్లాడదాం. పాప అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు మీరంతా వెళ్ళిపోతున్నారు? మాట్లాడి ఒకసారి చెప్పండి, ఏం జరిగింది చెప్పమ్మా. మాకు ఇక్కడ ఉండాలని లేదండి, మా ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతున్నాం. మాకు నచ్చలేదు కాలేజ్. అంటే ఏంటి ప్రిన్సిపల్ ఏమన్నా మిమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడా? లేదు సార్, అంటే మా సీనియర్స్నే అలా చేశారు, అందుకని మేము వెళ్ళిపోతున్నాం. ఓకే, ముందు జాగ్రత్తగా మేము ఉన్నాం అనమాట. మా సేఫ్టీ కోసం మేము వెళ్ళిపోతున్నాం. ఇంకోసారి చేయడానికి గ్యారంటీ లేదు, అందుకని వెళ్ళిపోతున్నాం. అంటే మీకు విద్యార్థులు టీ తీసుకొచ్చిన సందర్భంలో చెయ్యిలు వేడి తాకడం అలాంటివి ఉందండి. టచ్ చేస్తాడు సారు. ఏంటమ్మా ఎదురుగా వచ్చేస్తున్నావు, పక్కకు వచ్చి ఇవ్వమంటాడు కాఫీ. తీసుకొని టచ్ చేస్తూ ఉంటాడు. అంటే మీ విద్యార్థులందరికీ ఇదే ఇబ్బందులు ఉన్నాయా? విద్యార్థులందరికీ అంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అందరికీ అందరినీ అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు సడన్గా మధ్యలో వెళ్ళిపోతున్నారు, మీకు ఇబ్బంది కాదు మరి స్టడీస్ ఎలా? లేదండి, గవర్నమెంట్ మా సైడ్ ఉండక మాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఫోన్లు కానీ మెసేజ్లు కానీ ఎవరికైనా చేస్తూ ఉంటారా ప్రిన్సిపల్? చేస్తారండి. మా సీనియర్ అక్కకి మా అక్కకి చేశారు. మా అక్కకి హెల్త్ బాగుండలేదు, అయితే తీసుకెళ్ళడానికి అప్పుడు కల్తీరు పడిపోయింది అనమాట. ఎత్తుకొని తీసుకెళ్లారు. ఆ టచింగ్స్ అంటే నచ్చాయంట, లవ్ యూ అనే SMS చేశారు మా అక్కకి. మా అక్క నాకు చెప్పింది, అంతకనే ఉండాలనిపించట్లేదు. ఇన్ని కేసెస్ సార్ మీద ఉండగా మేము ఎలా నమ్ముతాం సార్? నువ్వు చెప్పమ్మా, ఏంటి ప్రిన్సిపల్ ఏ విధంగా వేధిస్తున్నారు మిమ్మల్ని? చెప్పమ్మా, ఏ రకంగా వేధిస్తున్నారు మిమ్మల్ని? ఫోన్ కాల్స్ చేయడం కానీ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఏం మాట్లాడుతున్నారు ఫోన్ చేసి? ఫోన్ అంటే సార్ చాటింగ్ చేస్తున్నారు సార్. మెసేజ్లు చేస్తున్నారా? చేస్తున్నారు సార్. మరి మీరు ఫిర్యాదు చేయలేదా మేడంకి? డైరెక్టర్ ఫిర్యాదు చేయలేదా? మా మేడం మేము కంప్లైంట్ ఇచ్చాను సార్. మా మేడం అన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి సార్, మీరు ఉండండి అమ్మా సార్ని ఏమంటారు. ఇప్పుడు మీరంతా వెళ్ళిపోతూ ఉన్నారు కదా, ఎలా మరి మీ స్టడీస్ ఎలాగ? మాకు గవర్నమెంట్ మా ముందు ఉన్నప్పుడు మాకేం సార్ భయం? గవర్నమెంట్ మా తరపున ఉంది కదా సార్. గవర్నమెంట్ ఉంటే ఇలాంటి వారికి సాల్వ్ చేయడానికి, అందుకే మేము గవర్నమెంట్ నమ్మి ఇలా మధ్యలో సైడ్ ఆఫ్ చేసి వెళ్తున్నాం సార్. అందరూ వెళ్ళిపోతున్నారా? లేదు సార్, మొత్తం విద్యార్థులందరూ కూడా చెప్తూ ఉన్నారు ప్రిన్సిపల్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులకు సంఘీభావంగా ఉన్నారు. అసలు తెలుసుకుందా ఏం జరిగింది అన్న? ఏంటి అసలు విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? చాలా లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు ప్రిన్సిపల్ రవీంద్ర రెడ్డి అని చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారు? అంటే విద్యార్థులు ఇక్కడ 150 మంది పిల్లలు ఉన్నారు. నవోదయ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ 2 కాలేజీలు ఉన్నాయి. ఒకటి ఫనీ నర్సింగ్ స్కూల్ ఒకటి ఉంది, నవోదయ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ ఉంది. నవోదయ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ ఏమో BSc నర్సింగ్ నడుపుతారు. ఫనీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఏమో
జిఎన్ఎం కోర్స్ నడుపుతారు. ఒకే కాలేజీ ఒకే బ్రాంచి 2 కాలేజీలు నడుపుతున్నారు. పిల్లల దగ్గర వేలాది రూపాయల ఫీజులు, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వచ్చినప్పటికీ పేరెంట్స్ దగ్గర ఫీజులు కట్టించారు. వాళ్ళ దగ్గర స్లిప్స్ కూడా ఉన్నాయి, ఫీజులు కట్టిన రిసీట్లు ఉన్నాయి. ఈ పిల్లల పట్ల చాలా అసభ్యకరంగా ఈ కాలేజీ ప్రిన్సిపాల్ మరియు ఓనర్ కూడా, ఆయన చైర్మన్ రవీంద్రారెడ్డి చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. వాళ్ళని లైంగికంగా వేధించాడు. మా పైన లైంగిక వేధింపులకు పాల్పడిన రవీంద్రారెడ్డిని శిక్షించాలి, అరెస్ట్ చేయాలని పిల్లలందరూ ఆందోళన చేపట్టారు. ఈరోజు పోలీసులు సీఏ గారు, కొత్తపేట సీఏ గారు వచ్చి ఎంక్వైరీ నిర్వహించారు. ఎంక్వైరీలో తేలిన వాటి ఆధారంగా ఆయన శిక్షించే అవకాశాలు ఉన్నాయి. మేము పీడిఎస్యు విద్యాసంఘం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అనేక రోజులుగా వేధింపులకు పాల్పడుతున్న రవీందర్ రెడ్డి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఇది ఒకే క్యాంపస్ 2 కాలేజీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ క్యాంపస్ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులని పీడిఎస్ డిమాండ్ చేస్తుంది. నైట్ రాత్రిపూట 11 గంటలకి క్లాసులు నిర్వహించి డే టైం అంతా పిల్లలకు క్లాసులు చెప్పకుండా బయట ఫ్యాకల్టీ వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఒక 2 లెక్చరర్స్ని తీసుకొచ్చి క్లాసులు చెప్పిస్తున్నారు. వీళ్ళంతా నర్సింగ్ కోర్స్ చేరే పిల్లలు. 3వ సంవత్సరం 4వ సంవత్సరం పిల్లలందరూ ఇంటర్న్షిప్కి వెళ్తారు. మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం పిల్లలు ఇక్కడ క్లాసులు వింటారు. కాబట్టి క్లాసులు వినే పిల్లలకి వేలాది రూపాయల ఫీజులు కట్టించుకున్న రవీందర్ రెడ్డి గారు క్లాసులు ఎందుకు నిర్వహించడం లేదని ఈ పిల్లలు ఎన్నిసార్లు అడిగినా ఆయన సమాధానం చెప్పడం లేదు. బయట నుంచి ఒక 2 లెక్చరర్స్ని పిలిపించి 2 గంటల క్లాస్ చెప్పించి వాళ్ళని పంపించేస్తున్న పరిస్థితి గతంలో అనేక రోజుల్లో కొనసాగుతుంది. కాబట్టి పిల్లల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించి, వల్గర్గా ప్రవర్తించి, కొంతమంది అమ్మాయిలతో వీడియో చాట్ చేయడం, వీడియో కాల్ చేయమని అడగడం, ఇలాంటివి కూడా చేసేవాడని చెప్తున్నాను. చేశాడు. అవి ఆధారాలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో వచ్చాయి. అది చేయడమే కాదు, చాలా హెరాస్మెంట్ చేశాడు, లైంగికంగా లోపరుచుకున్నాడు, అబార్షన్లు చేయించాడు, చాలా నీచంగా వ్యవహరించాడు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఆయన కఠినంగా శిక్షిస్తే బాగుంటుంది. ఇంకో 10 రోజుల్లో పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈ పిల్లలందరికీ ఇంకొక 2 నెలలు 10 రోజుల పాటు వేరే ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో క్లాసులు వినిపించి వాళ్ళకి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే విధంగా వ్యవహరిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులను పీడిఎస్ డిమాండ్ చేస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఏం జరిగింది అనేది. సరే ఏంటండి, మీ పిల్లలు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చదువుతున్నారు? ఏంటి ప్రిన్సిపల్ మీ పిల్లల మీద లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు అంటున్నారు, ఏం జరిగింది అసలు? సార్ అంటే మా పిల్లల కంటే ఒక 2-3 సంవత్సరాల క్రితంగా చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారు ఇక్కడ, ట్రైనింగ్ అయిన పిల్లగాళ్ళు ఉన్నారు. ఆ పిల్లగాళ్ళ మీద కూడా ఒక 16-17 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయి మీద ఆమెను రేప్ చేయటము, 3 సార్లు గర్భసంచి ఆపరేషన్ చేయించటము, అది మొత్తంగా భాగం అంతా తీసేయటం జరిగింది. అది కొందరికి తెలిసింది కనుక ఎందుకు అమ్మాయి కాబట్టి చిన్న వయసు ఉంది, ఆ అమ్మాయి భవిష్యత్తు బయటికి ఎందుకు తీయటము అన్నది దాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టారు, అది మాకు తెలియదు. మా అమ్మాయి ఈ సంవత్సరం ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఈ సంవత్సరం చాలామంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే నాకు ఒక 2 నెల 15 రోజుల క్రితంగా నాకు తెలిసింది. తెలవటం వల్ల ఇట్లా ఉన్నారు, మా పిల్లగాళ్ళు కూడా సారు మంచిగా మాట్లాడలేదు, బెదిరిస్తున్నాడు, ఇలాగన్నప్పుడు దేనికో పద్దానికి ఇలాగంటున్నారు, ఆరోగ్యం మంచిగా లేనప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలాగంటున్నారు. మేము వచ్చిన తర్వాత అడిగితే మీరు అడిగి వెళ్తే మళ్ళీ మమ్మల్ని బెదిరివ్వటం, అలా చేస్తారు.